హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. ఎప్పుడులాగా సినిమాలు వాటి గురించి మాట్లాడడానికి పెద్దగా కంటెంట్ లేదు, మన దగ్గర కూడా రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలనుకుంటున్నాం. కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ న్యూ టుడే. కొత్తగా ఏముంటుంది చెప్పండి. కొత్తగా అందరికీ తెలిసిన విషయాలే, అందరూ అనుభవించే జీవితాలే. సరే, నేను ఈ విషయం ఆ టైంలోనే చేసింటే బాగుండేది, ఈ కాస్త మెచ్యూరిటీ ఇంతకు ముందు వచ్చుంటే బాగుండేదేమో అని అనిపించే విషయాలు కొన్ని ఉంటాయి చూసారు. అలాంటి వాటి గురించి ఈ సిరీస్లో మాట్లాడుకుందాం. నేను ఒక వర్కింగ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని. నా ఎంటైర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు మీలో చాలామంది కన్నా చాలా తక్కువే ఉంటుంది. బట్ స్టిల్ నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ టైంలో అది ఇలా చేసి ఉండాల్సింది, ఆ టైంలో అది అప్పుడే స్టార్ట్ చేసి ఉండాల్సింది అని అనుకునే విషయాల గురించే ఈ సిరీస్లో మాట్లాడుకుందాం. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ మేజర్లీ నేను కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటుంది ఏంటంటే, నా లైఫ్లో నేను కాస్త లేట్గా నేర్చుకున్న ఆర్ అర్థం చేసుకున్న విషయాల గురించి మీతో షేర్ చేసుకుంటాను. ఈ సిరీస్ మోస్ట్లీ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్ కాలేజ్ డ్రీమింగ్ ఆఫ్ ఎర్నింగ్ దేర్ ఓన్ ఇన్కమ్, ఆర్ ఇప్పుడిప్పుడే జాబ్లోకి వచ్చి వాళ్ళకంటూ ఒక ఇన్కమ్ వస్తుంది, దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి, లేకపోతే దిస్ ఇస్ హౌ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి అని ఆలోచించే వాళ్ళ కోసం. వీళ్ళతో పాటు బాగా ఎక్స్పీరియన్స్ నాకన్నా ఆర్ నాలాగా ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా నేనేమన్నా పాయింట్స్ మిస్ చేస్తే డూ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అలాగే ఇఫ్ యూ అగ్రీ విత్ వాట్ ఐమ్ సేయింగ్, డూ లైక్ ద వీడియో యాజ్ వెల్. అందరికీ ఈజీగా అర్థం అవడం కోసం ఒక 4 పార్ట్స్గా ఈ వీడియోస్ చేసుకుందాం భయ్య. వీటిని మనం 4 పిల్లర్స్ ఆఫ్ బిల్డింగ్ ఎ హ్యాపీ అండ్ బ్యాలెన్స్డ్ లైఫ్ ఇలా పిలుచుకుందాం వీటిని ఇప్పటి నుంచి. ఈ వీడియోలో మనం పిల్లర్ నెంబర్ 1 హెల్త్ గురించి మాట్లాడుకుందాం. నేనైతే ఈ హెల్త్ అనే కాన్సెప్ట్ని రెండింటిగా డివైడ్ చేస్తాను భయ్య, మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్. మెంటల్ హెల్త్ కాదు, లెట్స్ ఫస్ట్ స్టార్ట్ విత్ ఫిజికల్ హెల్త్ ఇట్ సెల్ఫ్ అండ్ దెన్ లేటర్ ఆన్ విల్ కమ్ బ్యాక్ టు మెంటల్ హెల్త్. మన చిన్నప్పుడు ఎస్పెషల్లీ మన స్కూలింగ్ అప్పుడు మనకు బాగా ఇష్టమైన పీరియడ్ ఏంట్రా అంటే పీటీ పీరియడ్. ఖచ్చితంగా బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు, కాస్త అన్ని క్లాసులకి దూరంగా ఉండొచ్చు. కానీ ఏజ్ పెరిగే కొద్దీ లైక్ సే ఇంటర్మీడియట్ ఆర్ బీటెక్ టైంకి ఆర్ ఎర్లీ జాబ్ లైక్ సే ఎర్లీ 20స్కి వచ్చేసరికి ఇది సార్ట్ ఆఫ్ ఫేడ్ అవుట్ అయిపోతుంది భయ్య. ప్రతి ఒక్కరికి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్, కానీ ఆడడానికి ఎంతమంది బయటకు వస్తున్నారు, ఇది కూడా చాలా పెద్ద విషయం. అదేంటంటే ఇంట్లో వాళ్ళ ప్రెషర్ అవ్వచ్చు, సొసైటల్ ప్రెషర్ అవ్వచ్చు, లేదా అదర్ యావిగేషన్స్ లైక్ ఎస్పెషలీ ఫోను, వీడియో గేమ్స్ ఇవన్నీ వచ్చేసరికి ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒక రకంగా చెప్పాలంటే మరుగున పడిపోతుంది. ఒక 25 దాటిన తర్వాత, ఒక 25 years దాటిన తర్వాత ప్రతి ఒక్కడు ఈ పొట్ట ఏంటో, ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటో అనిపిస్తుంది. అప్పుడు పరిగెడతాం మనం జిమ్ అని, డైట్ అని, అదని ఇదని. అప్పటికే నా టెన్షన్స్ చాలా అన్నట్టు ఇది కూడా యాడ్ అయ్యి ఏం చేస్తుందిరా అంటే అబ్బాయిలకైతే బట్టతల. మన అబ్బాయిలు కలిస్తే మెయిన్ డిస్కషన్ అక్కడే వస్తుంది కదా మాస్టర్, మామ జుట్టుడు పోతుందిరా, ఏమన్నా ఉంటే చెప్పరా అని. అలాగే అమ్మాయిలకి ఏం తక్కువ కాదండి, పింపుల్స్ అని, ఎర్లీ వ్రింకిల్స్ అని, ఇలాంటివి చాలా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. అప్పుడే ఆడుకోవాల్సింది, అప్పుడే బాడీని ఫిట్గా చూసుకోవాల్సింది అని ఒక సార్ట్ ఆఫ్ డిప్రెషన్ నుంచి ఆర్ ఆ థాట్ ప్రాసెస్ నుంచి బయటికి రావడానికి చాలామంది స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ మెనీ అదర్ బ్యాడ్ హ్యాబిట్స్కి టిల్ట్ అయిపోతున్నారు. అండ్ మేజర్గా నేను అబ్జర్వ్ చేసింది అయితే, నేను కూడా ఒక స్టేజ్లో చేస్తున్నాను ఓవర్ ఈటింగ్. ఇది యాక్చువల్లీ అందరిలో నేను చూసిన కామన్ మిస్టేక్. ఇది ఉన్న దరిద్రాలకి ఇంకా యాడ్ అవుతుంది మాస్టర్. 30-35 కల్లా షుగర్లు వచ్చేడాలు, బీపీలు వచ్చేడాలు, వీటన్నిటికీ రీజన్ కూడా వన్ మేజర్ రీజన్ ఇస్ ఓవర్ ఈటింగ్ అండ్ నో ఎక్సర్సైజింగ్. సో మరి సొల్యూషన్ ఏంటి? ఒక్క 30 minutes విండోని పట్టుకోండి భయ్య. నేనైతే మార్నింగ్స్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే కొంచెం ఎర్లీగా ఒక 30 minutes ముందు లెగిస్తే మన డే అంతా ఎఫెక్ట్ అవ్వకుండా మనం ఈ పార్ట్ని ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు మన లైఫ్ స్టైల్లో అనేది నా ఫీలింగ్. ఆ 30 minute విండోలో అయితే జాగ్కి వెళ్ళండి, లేదా ఎక్సర్సైజ్, లేదా జిమ్, ఎనీథింగ్. కానీ ఇన్కార్పొరేట్ దట్ ఇన్ టు యువర్ లైఫ్ స్టైల్ యాజ్ బెటర్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అంటే డూ ఇట్ టుడే, టుమారో ఈజ్ లేట్ దాన్ టుడే. మీరు ఒకవేళ కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్ అయినా, ఎర్లీగా స్టార్ట్ అవుతున్న జాబ్ సర్చ్ చేస్తున్నా, ఇలా ఏం చేస్తున్నా సరే స్టార్ట్ టుడే. ప్రాబ్లీ టుమారో మార్నింగ్ అలారం పెట్టుకోండి, ఒక 30 minutes ఎర్లీగా లేకండి, ఒక జాగ్కి వెళ్ళండి, ఒక వాక్కి వెళ్ళండి. దాట్ విల్ టిల్ట్ యువర్ డే అ బిగ్ టైమ్. ఇది డెఫినెట్గా మీ ఎంటైర్ డే మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది. ఈ పాజిటివ్ ఇంపాక్ట్ అన్న నోట్ మీద లెట్స్ మూవ్ ఆన్ టు మెంటల్ హెల్త్. ఈ రోజుల్లో ప్రతిదీ హెక్టిక్గా మాస్టారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఓన్లీ వీకెండ్లో తీసుకునే రెస్ట్ ఆర్ వీకెండ్లో వచ్చే ఒక ప్లెజెంట్నెస్ కోసం వెయిట్ చేసుకుంటూ గడిపేస్తున్నాం. ఈ రకంగా పరిగెత్తే లైఫ్లో లెట్స్ సే దెర్ ఇస్ అ పాజ్ బటన్. బూమ్, ఒక 5 minutes ఆఫ్ కామ్ అండ్ నథింగ్ బట్ అ సూదింగ్ సౌండ్ ఆఫ్ బర్డ్స్ ఆర్ ఒక మంచి వర్షం పడినప్పుడు వచ్చే వాసన ఎంత బాగుంది కదా.
ఎవ్రీడే మేక్ ష్యూర్ యూ డూ దట్. ఫోన్, ల్యాప్టాప్ అన్నీ వదిలేసి ఒక 10 minutes అలా ఏమీ చేయకుండా, ఏమీ ఆలోచించకుండా జస్ట్ సిట్ అండ్ రిలాక్స్. ఒక కప్ ఆఫ్ కాఫీ తీసుకోండి. నేనైతే ఈవినింగ్స్ ఒక కప్ ఆఫ్ కాఫీ టీ తీసుకుని జస్ట్ ప్రశాంతంగా అలా బాల్కనీలోకి వెళ్ళి ఒక 5-10 minutes నించుంటాను. ఫోన్ మాత్రం పక్కన పడేసి వెళ్ళండి భయ్య ఈ 5-10 minutes కోసం. నేనైతే ఐఎమ్ నాట్ ఏ యోగా, మెడిటేషన్ ఇవన్నీ నాకు సెట్ అవ్వవు. కానీ ఫర్ మీ ఈవినింగ్ టైమ్స్ జస్ట్ అలా ఒక 10 or 15 minutes జస్ట్ అలా ఫ్రెండ్స్తో ఒక కాఫీ తాగి వాళ్ళతో ఒక 10 నిమిషాలు అవుట్ ఆఫ్ ద బ్లూ ఒక కాన్వర్జేషన్ చేసుకుంటే దాట్ గివ్స్ మీ లాడ్ ఆఫ్ రిలాక్సేషన్. ఫైండ్ యోర్స్. అలాగే అందరికీ ఇదే సూట్ అవుతుందని నేను చెప్పట్లేదు. ఒక 10 minutes అంటే వర్క్ కానీ దేనికి కూడా అంత బీభత్సంగా ఎఫెక్ట్ అవ్వదని నా ఫీలింగ్. జస్ట్ ఒక 10 minutes ఫైండ్ ఎ మెంటల్ రన్ అవే ఫ్రమ్ ఆల్ దిస్ chaos. మన జనరేషన్కి ఎస్పెషలీ ఉరుకులు పరుగుల జీవితానికి ఖచ్చితంగా ఇలా ఒక 10 minutes ఒక డేలో ఉంటే మన మెంటల్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. వర్క్ ప్రెషర్, ఈఎంఐ, పేర్ ప్రెషర్, కిడ్స్ ఇలా ఎన్నో ఉన్న లైఫ్లో జస్ట్ ఒక 10 minutes జస్ట్ మీ బ్రెయిన్కి అలా ఒక రిలాక్సేషన్, ఒక ఫీలింగ్ that will help you avoid a lot of depression and many other mental issues. ట్రై చేసి చూడండి. పనికొచ్చిందా వచ్చి మాతో షేర్ చేసుకోండి. పనికి రాలేదా వచ్చి నన్ను తిట్టండి. కాస్త లాంగ్ అవుతుంది, ఫిలాసఫీ చెప్పినట్టుంది, బట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ప్యాషన్ ఫర్ మెనీ సచ్ వీడియోస్. మళ్ళీ మన సెకండ్ పిల్లర్ గురించి మాట్లాడుకుందాం మరి నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ గుడ్ బై.